ఫంక్షన్ డెకరేషన్ చేయడానికి వెళ్ళిన మీనాకి ఎదురుపడ్డ మాణిక్యం ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో మీకు ఎవరు ఇష్టమో కామెంట్ సెక్షన్లో వాళ్ళ పేరైతే కామెంట్ చేయండి. మీనా అయితే ఇక డెకరేషన్ ఆర్డర్లు అయితే ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి. తను డెకరేషన్లు చేస్తూ చాలా బిజీ అయిపోతుంది. ఇక చింతామణి అయితే మీనా దెబ్బకి పక్కకి తప్పుకుంటుంది. చింతామణి మోసం చేసి చివరికి డెకరేషన్కి డబల్గా డబ్బులు తీసుకోవడం చూసి అందరూ కూడా చింతామణికి ఆర్డర్ ఇవ్వకుండా మీనాకి ఆర్డర్లు అయితే ఇస్తారు. తను తక్కువ బడ్జెట్లో అందరికీ ఇష్టమైన విధంగా ఇక డెకరేషన్ అయితే చేస్తూ మీనా చాలా బిజీ అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు బాలు కూడా మీనాకి సహాయంగా వెళ్తూ ఉంటాడు. అలా మీనా తన బస్తీలో ఉన్న ఆడవారికి చివరికి వాళ్ళ తమ్ముడికి కూడా తను ఫంక్షన్ డెకరేషన్లో అందరికీ పని కూడా కల్పిస్తుంది. అందరూ కూడా మీనాని బాగా మెచ్చుకుంటూ ఉంటారు కూడా. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ప్రభావతి ఇక మీనాని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది, దీనికి ఏది చేత కాదు, అంతా బిల్డప్ ఇస్తుంది అని అనుకున్నాను. కానీ ఈ మీనా తెలివితేటలు మామూలుగా లేవు. తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి ఎంతో కష్టపడుతుంది. ఇంట్లో పనులన్నీ చేస్తుంది, డెకరేషన్ చేయడానికి కూడా వెళ్ళిపోతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ శృతి రోహిణి కన్నా మీనానే బెటరు. తనని ఎన్ని మాటలన్నా ఏమీ పట్టించుకోదు, నన్ను బాగానే చూసుకుంటుంది. ఇప్పుడు దాన్ని ఇలా పొగిడానని బయటికి తెలిసిందనుకో, అది నెత్తినెక్కిన కూర్చుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తరువాత ఒకరోజు కామాక్షి భర్త అయితే సత్యం ఇంటికి వస్తాడు. కామాక్షి భర్త వచ్చినప్పుడు ఇంకా సత్యం, రే రంగా, ఏంట్రా ఇలా వచ్చావు, రా కూర్చో, నాతో ఏమన్నా పనుందా అని అడుగుతాడు సత్యం. అప్పుడే రంగా, ఏం లేదురా, నేను మీనా కోసం వచ్చాను, తనతో కాస్త నాకు పనుందంటాడు రంగా. అప్పుడే సత్యం, మీనాతో పనుందా, ఏంట్రా అది అని అనగానే అప్పుడే మీనా బయటికి వస్తుంది. బాగున్నారా బాబాయ్ గారు అని అడుగుతుంది. బాగున్నానమ్మా, నీతో నాకు ఒక పనుంది, నాకు ఒక ఫంక్షన్కి నువ్వు డెకరేషన్ చెయ్యాలని అడుగుతాడు రంగా. అప్పుడే మీనా అయితే తప్పకుండా చేస్తాను బాబాయ్. అవును, మీ ఇంట్లో ఫంక్షన్ ఏంటి అని అడుగుతుంది. మా ఇంట్లో కాదమ్మా, మా తమ్ముడు కూతురిది ఓనీల ఫంక్షను. వాళ్ళు డెకరేషను ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నేను నీ పేరు చెప్పాను. అప్పుడు మా తమ్ముడు కూడా, అవునవును, నేను కూడా సత్యం బావాళ్ళ కోడలు బాగా చేస్తుందని విన్నానన్నయ్య, తనకే ఇద్దాము, నీకు బాగానే గుర్తుకొచ్చింది అని మా తమ్ముడు కూడా ఆర్డర్ నీకే ఇవ్వమన్నాడు అని అంటాడు రంగా. ఇక రంగా మాటలకి మీనా అయితే చాలా హ్యాపీగా ఉంది బాబాయ్, ఎందుకంటే మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. తప్పకుండా నేను వచ్చి డెకరేషన్ చేస్తాను. అంటే దీంట్లో ఒక ఇబ్బంది ఉందమ్మా, ఎల్లుండే ఓనీల ఫంక్షను మరియు డెకరేషను అన్నీ కుదురుతుందా అని అడుగుతాడు. అయ్యో బాబాయ్, మీరు ఏమీ దిగులు పెట్టుకోకండి, మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి, నేను టైంకి మీకు డెకరేషన్ అంతా చేసి ఇచ్చేస్తాను కదా అని మీనా అయితే మాట ఇస్తుంది. రే సత్యం, ఏమో అనుకున్నాను కానీ మీనా మాత్రం చాలా తెలివైందిరా. డిగ్రీల మీద డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు మీనా ముందు పని చేయరు, తను అంత సంపాదిస్తుంది అని రంగా అంటాడు. మరి నా కోడలంటే ఏమనుకున్నావో, కొంతమంది అంటూ ఉంటారు, బాలుగాడు దురదృష్ట జాతకుడు, వాడికి వచ్చిన భార్య కూడా దురదృష్టవంతురాలే అని. కానీ బాలు జాతకంలో ఉన్న దోషం మీనాని పెళ్లి చేసుకోవడంలోనే పోయిందిరా. మీనా బాలు జీవితంలోకి వచ్చిన అదృష్ట దేవత అని అంటాడు. కరెక్ట్గా చెప్పావు నాన్న అని బాలు కూడా అక్కడికి వచ్చి ఇక మీనానైతే పొగుడుతాడు. అప్పుడే మీనా, సరే మావయ్య, చాలు, ఈ పొగుడుతలు నేను వెళ్ళలేకపోతున్నాను, నా బాధ్యత ఇదంతా. నిజంగా మీ కోడలు ఇలాగ మీకు గర్వించదగ పేరు తెచ్చిపెట్టిందంటే నాకు కూడా సంతోషమే కదా అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది మీనా అయితే. తర్వాత ఇక రోహిణిని చూసి ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది. కొంతమంది కోటీశ్వర్లు అంటారు, కానీ ఏమి చేతగానట్టే ఉంటారో అని రోహిణిని చూసి తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఈ మీనా డెకరేషన్లు చేసి నాకే పోటీ వస్తుంది, కొన్ని రోజులుంటే అత్తయ్య నన్ను వంటగదిలో పెట్టి తనని ఇక బయటికి డెకరేషన్లు చేసుకోమని పంపించేస్తుంది అని రోహిణి మనసులో అనుకుంటూ ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఇక ఫంక్షన్కి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని మీనా అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తుంది.
మొత్తం కూడా ఇంకా డెకరేషన్ అయితే చేస్తుంది. ఇక బస్తీలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా వస్తారు. తర్వాత ఇక మీనా దగ్గర మేనేజర్గా శివ కూడా జాయిన్ అవుతాడు. మీనా అయితే ఇలా చేయండి అక్క అని డెకరేషన్ అయితే దగ్గరుండి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే రంగా వచ్చి, ఏంటమ్మా మీనా, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా, డెకరేషన్ అయిపోతుంది కదా అని అడుగుతాడు. అయిపోతుంది బాబాయ్, మీరేమీ దిగులు పడకండి, దగ్గరుండి మా వాళ్ళందరూ కూడా డెకరేషన్ దగ్గరుండి అందరూ కూడా చేస్తారు బాబాయ్, మీరు దిగులు పడకండి అంటుంది మీనా. అప్పుడే, ఇంతమంది నీ దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఉన్నారా అమ్మా అని అడుగుతాడు రంగా. అప్పుడే, వీళ్ళందరూ నా దగ్గర పని చేయడం లేదు బాబాయ్, నాతో పాటు పని చేస్తున్నారు అని అంటుంది మీనా. అప్పుడే అందులో ఒక ఆమె అయితే, అవును సార్, నిజంగా మీనా లేకపోతే ఈరోజు మేము ఇలా చేతి నిండా డబ్బులతో సంపాదించుకునే వాళ్ళం కాదు. మాకు పూల వ్యాపారం అనేది ఒక్కో సీజన్లో ఒక్కోలాగా ఉంటుంది. పెళ్ళిళ్ళు అలాగే ముహూర్తాలు లేని టైంలో అసలు ఒక్కోసారి తీసుకొచ్చిన పువ్వులు కూడా అమ్ముడవ్వవు, నష్టానికి గురవుతాము, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాము, మేము పని చేయకపోతే ఇల్లు గడవదు. కానీ మాకు ఒక ఆధారం చూపించింది మీనా, ఖాళీ టైంలో బస్తీలో ఆడవాళ్ళందరికీ కూడా పని కలిగించింది. తను ఈ పని చేసుకోగలదు, కానీ అందరికీ కూడా ఉపాధి ఉండాలని, అందరికీ కూడా డబ్బులు సంపాదించుకోవాలని మమ్మల్ని కూడా తన బిజినెస్లో జాయిన్ చేసుకుంది. నిజంగా మీనా లాంటి అమ్మాయి మా బస్తీలో ఉండడం మేము ఎప్పుడో చేసుకున్న అదృష్టమని ఆవిడైతే పొగుడుతుంది. అప్పుడే ఇంకా రంగా అయితే, అవునమ్మా, నిజంగానే వీళ్ళందరికీ ఆధారం అయ్యావు నువ్వు అంటాడు రంగా మీనాని. అదేం లేదు బాబాయ్, నాతో పాటు వీళ్ళు కూడా పువ్వులు కట్టి పూలమ్మి చాలా కష్టపడతారు, దగ్గరుండి ఆ బాధలు నేను చూశాను, అందుకనే బాబాయ్ నేను కూడా వీళ్ళకి ఒక ఉపాధి కల్పించాలని చేశాను అంటుంది మీనా. ఇంతలో ఇక బాలు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఏంట్రా బాలు, ఇవాళ ట్రిప్పులు లేవా అని అడుగుతాడు రంగా. లేదు మామ, అందుకే మీనాకి హెల్ప్ చేద్దామని వచ్చాను. అవును, ఇంతకీ వంట సెక్షన్ మొదలైందా అని అడుగుతాడు బాలు. అయ్యిందిరా, నేను వంట సెక్షన్ దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పి రంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడ వంట చేసే అతన్ని తీసుకొచ్చింది ఎవరో కాదో మాణిక్యమే. మాణిక్యం ఆ ఫంక్షన్కి మటన్ కూడా సప్లై చేస్తాడు, అలాగే వంట మనిషిని కూడా తనే తీసుకొస్తాడు. అప్పుడే రంగా అయితే వంట చేసే దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే మాణిక్యం, ఏంటి మాణిక్యం ఎలా ఉన్నావో, మటన్ ఫ్రెష్గా ఉందా, మంచిది తీసుకొచ్చావా అని అడుగుతాడు. అదేంటి సార్, నా గురించి మీకు తెలీదా, ఈ మాణిక్యం మాట అంటే మాటే, మిమ్మల్ని మోసం చేయడు, అబద్ధం చెప్పడం, మంచి మటన్ లేత మాంసమే తీసుకొచ్చాను అంటాడు మాణిక్యం. అప్పుడే రంగా అయితే, మా తమ్ముడు వంట మనిషిని కూడా నువ్వే తీసుకొచ్చావని చెప్పాడు, మరి వంట మనిషి వచ్చాడా అని అడుగుతాడు రంగా. వచ్చాడు సార్, అదిగో వంట మొదలు పెట్టేశాడు, నేను కూడా దగ్గరే ఉంటాను సార్, దగ్గరుండి చేయిస్తాను, మీరేమి కంగారు పడకండి అంటే నేను కూడా వాడితో పాటు ఎక్కువగా వంటలు చేయడానికి వెళ్తూ ఉన్నాను లేండి, ఇప్పుడు త్వరలోనే నేను కూడా వంట మాస్టర్ని అయిపోవాలని అని సరదాగా చెప్తాడు మాణిక్యం. అయితే మాణిక్యం అలా అన్న తర్వాత రంగా, సరే మాణిక్యం, అంతా కూడా చక్కగా చూసుకో అని అంటూ ఉండగానే ఇంతలో వంట చేస్తున్న వంట మాస్టర్ అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు. దాంతో ఒక్కసారే రంగా మాణిక్యం షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి, ఇతను కళ్ళు తిరిగి పడిపోయాడు అని రంగా షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో వాళ్ళ అబ్బాయి వచ్చి, మా నాన్నని నేను ఈరోజు అసలు ఫంక్షన్కి వెళ్ళొద్దన్నాను సార్, తను వచ్చేశాడు, రాత్రంతా జ్వరం, ఇప్పుడు ఇలా వంట చేసేసరికి కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు అంటాడు. మరి ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా అని మాణిక్యం అంటే, నేను చెప్పమన్నానన్నా, కానీ నాన్న చెప్పలేదు, మళ్ళీ నీకు మాట పోతుందని నాన్నే వచ్చేశాడు అని పిల్లాడు అంటాడు. ఆ మాట విని మాణిక్యం మరి ఇప్పుడు వంట ఎలాగా అని అంటూ ఉంటే అప్పుడే రంగా కూడా కంగారు పడుతూ ఉంటాడు. సరే ముందు మీ నాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళు, నేను ఏదో ఒకటి చేస్తానని మాణిక్యం అంటాడు. ఇంతలో రంగా అయితే, రే మాణిక్యం, నువ్వు కూడా అతనితో పాటు వంటలు చేయడానికి ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్తున్నావు కదా, నీకు సహాయంగా ఎవరొకళ్ళని పంపిస్తాను, నువ్వే వంట చేసేయి, బంధువులంతా వచ్చేస్తున్నారా అంటాడు రంగా. అప్పుడే మాణిక్యం, సరే సార్, నాకు కొంచెం కొంచెం తెలుసు, మీరు ఎవరైనా వంట వచ్చిన ఆడవాళ్ళని పంపించండి, వాళ్ళైతే కొలతలు చెప్తారు కదా, గొడవ ఉండదు అంటాడు మాణిక్యం. అయితే అప్పుడే ఇక రంగా మీనా దగ్గరికి వెళ్ళి, అమ్మ మీనా, ఇలా వంట మనిషి వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు,
ఇప్పుడు ఎలాగో వంట అర్థం కావడం లేదు. అతని పక్కన మటన్ తీసుకువచ్చిన అతను నేను చేస్తానని చెప్తున్నాడు. అతనికి కూడా కొత్త. మీ ఆడవాళ్ళు ఎవరైనా మటన్ బిర్యానీ, మటన్ కూర ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అతని దగ్గరికి పంపిస్తావా కొలతలు చెప్పడానికే అని అంటాడు రంగా. రంగా అలా అన్న తర్వాత నేనే వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్, కానీ ఇక్కడ డెకరేషన్ అంతా నేను దగ్గరుండి చెప్పాలి. ఇదిగో ఈ అక్క మటన్ బిర్యానీ బాగా చేస్తుంది, తనకి కొలతలు కూడా బాగా తెలుసు, తనని తీసుకువెళ్ళండి పర్వాలేదు బాబాయ్. నేను డెకరేషన్ చేసే ఫంక్షను ఏమాత్రం ఆటంకం లేకుండా జరగాల్సిందే, మీరేమి టెన్షన్ పడకండి, అంతా కూడా మంచి జరుగుతుంది అని మీనా చెప్తుంది. అప్పుడే రంగా ఇక ఆ మనిషిని తీసుకొని అప్పుడు మాణిక్యం దగ్గరికి వెళ్తాడు. మాణిక్యం దగ్గరికి వెళ్ళంగానే నువ్వా అక్క అంటాడు. అవును మాణిక్యం, ఇక్కడ నేను డెకరేషన్ పని మీద వచ్చానులే, నువ్వేనా ఇక్కడ వంట చేసేది అడుగుతూ అంటుంది. అవునక్క, సరే కొలతలు చెప్పు, వంట చక్కచక్క చేసేద్దామని మాణిక్యం ఆమె ఇద్దరు కూడా వంటలైతే చేసేస్తారు. ఇక్కడ మీనా దగ్గర డెకరేషన్ కూడా పూర్తవుతుంది. ఇక ఓణీల ఫంక్షన్లో ఓణీలు ఇచ్చే అమ్మాయిని తీసుకువచ్చి ఇక కూర్చోబెడతారు. అందరూ కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు. ఇంతలో ఇక భోజనాలు కూడా సిద్ధమైపోతాయి. అందరూ కూడా భోజనం అయితే చేస్తారు. అలా చేసిన తర్వాత ఇంతలో రంగా వచ్చి, రే బాలు, మీనా, మీరు కూడా భోజనం చేసేయండమ్మా, అక్షింతలు వేద్దురు గాని, వంటలు మాత్రం చాలా బాగున్నాయి, అతనికి కొత్త అయినా నువ్వు పంపించిన ఆమె ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, బిర్యానీ చాలా బాగుందని తిన్న వాళ్ళందరూ కూడా పొగుడుతున్నారు అంటాడు రంగా. అప్పుడే ఇక మీనా అయితే, నాకు చాలా ఆనందంగా ఉంది బాబాయ్, వచ్చిన వాళ్ళు చూడండి ఈ డెకరేషన్ని చాలా బాగుందని చెప్పి అంటూ ఉన్నారు, నాకు చాలా తృప్తిగా ఉంది, నేను చేసే ఫంక్షన్లో ఎవ్వరికీ కూడా ఎటువంటి లోటులు రాకూడదని, ఫంక్షన్ సజావుగా జరగాలని కోరుకుంటాను అంటుంది మీనా. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అందరూ కూడా డెకరేషన్ కూడా చాలా బాగా పొగుడుతున్నారు, ఎక్కడ ప్లాస్టిక్ పువ్వు ఉపయోగించకుండా ఫ్రెష్ పువ్వులను తీసుకువచ్చి డెకరేషన్ చేయించావు, నిజంగా చాలా బాగుంది, ఎంతో ఖరీదైన దానిలా ఉంది, కానీ నువ్వు చాలా తక్కువ తీసుకుంటున్నావు డెకరేషన్కి, ఇలాగే డెకరేషన్ చేసి ఎంతో డబ్బు తీసుకుంటున్నారు కొంతమంది అయితే అని అంటాడు రంగా. ఆ మాట విని మీనా, అవును బాబాయ్, కానీ అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండాలని నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను అని చెప్పడంతో అప్పుడే ఇంకా సరే అయితే వంట చేసిన అతన్ని కూడా అక్షంతలు వేయడానికి రమ్మంటాను అని చెప్పి మాణిక్యాన్ని పిలుస్తాడు. అప్పుడే ఇక మాణిక్యం అయితే వస్తాడు. మీనా బాలు మాట్లాడుకుంటూ ఉండగా రంగా మాణిక్యాన్ని తీసుకువచ్చి, అమ్మా ఇదిగో ఇతనే వంట మనిషి మాణిక్యం అని పరిచయం చేసేసరికి ఇక అతన్ని చూసి మాణిక్యాన్ని చూసి బాలు మీనా షాక్ అయిపోతూ, మలేషియా మావయ్య అని అంటారు. అప్పుడే రంగా, ఇతను మలేషియా మావయ్య ఏంటి, మటన్ కొట్టు మాణిక్యం ఇక్కడ మన రాజమండ్రి బస్తీలోనే ఉంటాడు, తరతరాలుగా వీళ్ళ నాన్న వీళ్ళ తాత వీళ్ళందరూ కూడా మటన్ కొట్టే వీళ్ళదే అని చెప్తాడు రంగా. అప్పుడే ఇక బాలు, ఏంటి మలేషియా మావయ్య మటన్ కొట్టుగా పెట్టుకొని మలేషియా మావయ్యగా ఎందుకొచ్చి నటించావు అని అడుగుతాడు బాలు. అప్పుడే ఇక నేను నిజాన్ని దాచిపెట్టి ఏమి చెయ్యలేను, నిజం చెప్పేస్తాను అని మాణిక్యం నిజమంతా కూడా చెప్పేస్తాడు బాలుకి. అమ్మ పార్లలమ్మ, ముందు నుంచి నాకేదో అనుమానంగానే ఉంది, మొత్తానికి భలే డ్రామా ఆడావు కదా, చెప్తా నీ సంగతి అని బాలు మీనా మాణిక్యాన్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత ఇక బాలు అయితే ముందుగా లోపలికి వస్తాడు. బాలు లోపలికి వచ్చి అంటూ ఉంటాడు సత్యంతో, నాన్న అసలు మీరేమన్నా పట్టించుకుంటున్నారా అని అడుగుతాడు బాలు. ఏంట్రా సడన్గా అంత మాట అన్నావు, నేనేం పట్టించుకోవడం లేదు, నీ విషయంలో నేనేమన్నా తప్పు చేశానా అడుగుతాడు సత్యం. నా విషయంలో కాదు నాన్న, అసలు నువ్వు పార్లలమ్మ విషయంలో తప్పు చేస్తున్నావు, పాపం పార్లలమ్మ తను వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు, వాళ్ళ నాన్న జైల్లో నుంచి విడిపించడానికి తను ఎంత కష్టపడుతుందో మీరు ఎప్పుడైనా అడిగారా, నీకేదన్నా సహాయం చెయ్యాలమ్మా అని ఎప్పుడైనా మీరు ఒక్క మాట అయినా అడిగారా పార్లలమ్మని అంటాడు. అప్పుడే సత్యం, అవునరా, నువ్వు చెప్పే వరకు నాకు ఈ ఐడియానే రాలేదు, ఏంటి ప్రభా ఎప్పుడు కూడా నువ్వన్నా అడిగావా ఆ మాట అడుగుతాడు సత్యం. లేదండి, నేను కూడా ఎప్పుడు అడగలేదంటుంది ప్రభావతి. మరి ఇప్పుడు వస్తుంది కదా అడగండి,
అవును, వచ్చినట్టుంది కదా, పాలలమ్మని పిలవండి అంటాడు బాలు. రోహిణి అని ప్రభావతి రోహిణిని పిలుస్తుంది. అప్పుడే ఇక రోహిణి కిందకి వస్తుంది. ఏంటత్తయ్య అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, ఇప్పటి వరకు కూడా నీ మనసులోని ఎంతో దుఃఖాన్ని దాచుకున్నావు. మాకు ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని చూపించకుండా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరిస్తావు. చూడమ్మా రోహిణి, మీ నాన్నని విడిపించడానికి మా వంతు సహాయం మేము చేస్తాము. చెప్పు ఏం చెయ్యాలి అని అంటారు ప్రభావతి, సత్యం. మా మావయ్య చూసుకుంటాడు కదా అత్తయ్య, మీకెందుకు శ్రమ, మనం మలేషియా వెళ్ళలేము. నాకైతే పాస్పోర్ట్ వీసా ఉంది కానీ మీకు లేదు కదా అంటుంది రోహిణి. అయితే మీ మావయ్యకి ఫోన్ చెయ్యమ్మా, మీ మావయ్యతో మేము మాట్లాడతాము, అసలు ఏంటి ఏం జరుగుతుందో అన్నీ కూడా అడుగుతాము అని అంటాడు సత్యం. అప్పుడే రోహిణి షాక్ అయిపోతూ, మా మావయ్య ఒక చోట ఉండడని చెప్పాను కదా, అంటే తను బిజినెస్ పని మీద వేరే వేరు దేశాలకి తిరుగుతూ ఉంటాడు, తను బిజీగా ఉంటాడు. అందులోనూ నాన్న జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ మా మావయ్యకి తీరికే లేదు అంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే, అవునా, మీ మావయ్యకి తీరికే లేదా పార్లలమ్మ, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడా అని అడుగుతూ ఉంటే, అవును బాలు, ఆయన చాలా బిజీ అంటుంది రోహిణి. మరి అంత బిజీగా ఉన్నప్పుడు ఆయన దగ్గర చేతి నిండా డబ్బులుంటాయి కదా, మరి ఎప్పుడు డబ్బులు అడగమన్నా మా అమ్మ నువ్వేంటి ఏదో ఒక కారణం చెప్తావు అని ఇరికిస్తాడు బాలు. అప్పుడే ప్రభావతి, అంటే ఇప్పుడిప్పుడే బిజినెస్ని మళ్ళీ మొదలు పెట్టారు కదా బాలు అంటుంది రోహిణి. అంటే మీ మావయ్య నీకు అందుబాటులో లేడంటావు అని బాలు అంటాడు. అవును అని అనగానే, మీనా, మలేషియా మాణిక్యం గారిని లోపలికి తీసుకురా అని అంటూ ఉంటాడు బాలు మీనాని. ఇక బాలు అలా అన్న తర్వాత మీనా మాణిక్యాన్ని లోపలికి తీసుకొస్తుంది. ఒక్కసారి మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతుంది రోహిణి. ప్రభావతి అయితే, అయ్యో మర్ది గారు, మీరు వచ్చారా, మీ గురించే మాట్లాడుకుంటాము, లోపలికి రండి కూర్చోండి అని మర్యాదలు చేస్తుంది. అవును, ఇతను మీకెక్కడ కనిపించాడ్రా అని అడుగుతాడు సత్యం. ఫంక్షన్కి డెకరేషన్ చేయడానికి వెళ్ళాం కదా నాన్న, అక్కడ కనిపించాడు అని అనగానే, అవునా, అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి ఏమన్నా వచ్చాడా అని అంటాడు సత్యం. తెలిసిన వాళ్ళ ఫంక్షన్ అయితే మరి రోహిణిని కూడా పిలవాలి కదా అని ప్రభావతి అడుగుతుంది. అసలు పార్లలమ్మకి అతనికి సంబంధమే లేదమ్మా, అలాంటప్పుడు పార్లలమ్మని ఎలా ఫంక్షన్కి పిలుస్తారు, అతను అక్కడికి వచ్చింది గెస్ట్గా కాదు, వంట మనిషిగా అని అంటాడు బాలు. బాలు అన్న మాటకి ఒక్కసారే సత్యం ప్రభావతి షాక్ అయిపోతూ ఉండగా, ఏంటి మలేషియా మావయ్య గారు, సారీ మటన్ కొట్టు మాణిక్యం గారు, మరి నిజాలను మీరు బయట పెడతారా, నన్ను చెప్పమంటారా అంటాడు బాలు. అప్పుడే మాణిక్యం, లేదు బాలు, నేనే చెప్తాను అంటాడు మాణిక్యం. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఏముంది చెప్పడానికి ఇక్కడ అంటుంది రోహిణి. అప్పుడే, నువ్వు ఆగు పార్లలమ్మా, ఎందుకలా ఆవేశపడుతున్నావు, కంగారు పడుకో, నువ్వు ఆగు, నేనున్నాను కదా, మై హూనా, నేను చూసుకుంటాను అని బాలు రోహిణిని మాట్లాడకుండా చేస్తాడు. అప్పుడే ఇక మాణిక్యమైతే, సత్యం గారు, ప్రభావతి గారు, నన్ను క్షమించండి, నేను రోహిణి మావయ్యని కాదు, ఇక్కడ రాజమండ్రిలోనే మటన్ కొట్టు పెట్టుకొని బ్రతుకుతున్నాను. మా నాన్న మా తాత ఎప్పటి నుంచో బస్తీలో మటన్ కొట్టు, మేము మటన్ కొడుతూ అమ్ముతూ ఉంటాము. నేను ఒక యాక్టర్ని, చిన్న చిన్న డ్రామాలు నాటికలు వేస్తూ ఉంటాను. నన్ను ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పి రియాలిటీ షో అని వీళ్ళు నా చేత నాటకం ఆడించారు. తన ఫ్రెండ్ విద్య నాకు బాగా తెలుసు, ఒకసారి నాకు డబ్బులు హెల్ప్ చేసింది, అదే కృతజ్ఞతా భావంతో నేను ఒప్పుకొని సినిమా ఛాన్స్ అనగానే నేను అక్కడికి వచ్చి మీ అత్తగారు ఊరు వచ్చి అక్కడ మలేషియా మావయ్యగా డ్రామా ఆడాను. ఇదంతా రోహిణియే నా చేత చేయించింది అంటూ నిజాన్ని బయట పెడతాడు మాణిక్యం. అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మాణిక్యమైతే, నన్ను క్షమించు రోహిణి, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ నిజం ఎన్నో రోజులో దాగదని, ఇక నువ్వు నిజాన్ని బయట పెట్టక తప్పదు అని అంటాడు మాణిక్యం. అప్పుడు ఇక ప్రభావతి, ఎందుకు ఈ నాటకం ఆడావు, మీ మావయ్యని చెప్పి ఎందుకు నాటకం ఆడిచ్చావు అని అనగానే, నీకు ఇంకా అర్థం కాలేదా మాతావతి, మీ పెద్ద కోడలు నిన్ను మోసం చేసింది, తను కోటీశ్వరాలు కాదు, అందుకని ఇలా డ్రామాలు మొదలుపెట్టింది అని నిజాన్ని బయట పెడతాడు బాలు.
అప్పుడే ప్రభావతి కోపంగా నిజం చెప్పవే, నువ్వు కోటీశ్వరాలివి కాదా అని అడుగుతుంది ప్రభావతి. అప్పుడే నిజం తెలిసిపోవడంతో ఇక ఏది చెప్పినా వీళ్ళు నమ్మరని తెలుసుకున్న రోహిణి, అవునత్తయ్య, నేను కోటీశ్వరుల్ని కాదు, నేను ఒక అనాథని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణి కోటీశ్వరరాలు కాదని నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణిని బయటికి గెంటేస్తుందా, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.